దావోస్ పర్యటనలో ఈరోజు స్విస్ సిటీలో పారిశ్రామికవేత్తలతో విందు సమావేశంలో పాల్గొంటారు. ఆర్సెలార్ మిట్టల్ చైర్మన్ లక్ష్మీ నివాస్ మిట్టల్తో ప్రత్యేకంగా భేటీ అవుతారు. రెండో రోజు చంద్రబాబు బృందం గ్రీన్ హైడ్రోజన్పై సెషన్లలో పాల్గొంటారు. కోకాకోలా, ఎల్జీ, సిస్కో ఇతర కంపెనీల సీఈఓలను కలుస్తారు. యుఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ను సమావేశమవుతారు. ఎనర్జీ ట్రాన్స్మిషన్, ది బ్లూ ఎకానమీపై చర్చల్లో పాల్గొంటారు. మూడవ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు మరికొందరు వ్యాపారవేత్తలను కలుసుకుంటారు. నాలుగో రోజు జ్యూరిచ్కు తిరిగి వెళ్లి అక్కడి నుంచి విమానంలో భారత్కు చేరుకుంటారు. పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ఈ పర్యటన లక్ష్యం. కక్ష సాధింపు చర్యలకు తాను వ్యతిరేకము అన్నారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. రివెంజ్ పాలిటిక్స్ ఏ పార్టీకి మంచిది కాదు అంటూ చిట్ చాట్లో చెప్పారు. అలాంటి పాలిటిక్స్ చేసిన వాళ్ళు అధికారం పోయాక బాధపడాల్సిందే అన్నారు ఆయన. వైఎస్ రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య వీళ్లలో ఎవ్వరూ రివెంజ్ పాలిటిక్స్ చేయలేదన్నారు ఆయన. తెలంగాణ ప్రజలకు కక్ష సాధింపు గుణం ఉండదని అన్నారు జగ్గారెడ్డి. తనకు నష్టం చేసినా ఎవ్వరికీ నష్టం చేయనని, రాజకీయ యుద్ధం చేస్తానని చెప్పారు ఆయన. ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా డబ్బులు తీసుకోకుండా రాజకీయం చేస్తున్నానని ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు జగ్గారెడ్డి. సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు జమ్లీ ఎన్నికపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకే దేశం ఒకే ఎన్నిక వల్ల ప్రాంతీయ పార్టీలు కొట్టుకుపోతాయన్నారు. తెలంగాణలో కేసీఆర్, ఏపీలో చంద్రబాబు, జగన్, తమిళనాడులో స్టాలిన్ నిలబడలేరన్నారు. జమ్లీ ఎన్నికను మనం వ్యతిరేకించాలన్నారు ఆయన. దావోస్ పర్యటనలో ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు జ్యూరిచ్ విమానాశ్రయంలో భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడులకు సంబంధించిన చర్చ జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రి నారా లోకేష్తో పాటు అధికారులు పాల్గొన్నారు. దావోస్ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబుకు జ్యూరిచ్ ఎయిర్పోర్ట్ నుంచి హిల్టన్ హోటల్కు వెళ్లారు. హోటల్లో ఇండియన్ అంబాసిడర్ మృదుల్ కుమార్తో భేటీ అయ్యారు. ఆ తర్వాత పలువురు పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం సమావేశమైంది. ఏపీలో పెట్టుబడులకు సంబంధించిన అవకాశాలను వివరించారు సీఎం చంద్రబాబు. తెలుగు కమ్యూనిటీ వారితో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. ఆ తర్వాత మార్గంలో జ్యూరిక్ నుంచి దావోస్ వెళ్తారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తయ్యాక ప్రతి వ్యక్తికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం ఇస్తామన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో 60,000 రేషన్ కార్డులు మాత్రమే ఇచ్చింది అన్నారు. హైదరాబాద్లో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, ఇంద్రమ్మ ఇళ్లు ఇస్తాము అన్నారు మంత్రి పొన్నం. ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ఆయన. రేషన్ కార్డులపై విపక్షాల ప్రచారాన్ని నమ్మొద్దన్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం ఈ వ్యాఖ్యలు చేశారు. నల్లగొండలో ఇవాళ బీఆర్ఎస్ రైతు మహాధర్నా వాయిదా పడింది. రైతు మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో హైకోర్టులో బీఆర్ఎస్ నేతలు లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై విచారణ ఈ నెల 27కు వాయిదా వేసింది. హైకోర్టు ఆదేశాల తర్వాతే సభ తేదీ ప్రకటించే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై విచారణ జరుపుతున్న కాళేశ్వరం కమిషన్ పలువురు ఫైనాన్స్ ఉద్యోగులకు నోటీసులు పంపుతుంది. వి ప్రకాష్ నిర్మాణ సంస్థలను బహిరంగ విచారణకు పిలవనుంది కమిషన్. ఇప్పటివరకు జరిగిన విచారణ రిపోర్టును తయారు చేసింది కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్. మాజీ ఈఎన్సీలను మరోసారి బహిరంగ విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఇటు విచారణ చేస్తూనే మరోవైపు రిపోర్టు తయారు చేస్తోంది కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్. ఈ సెషన్లో క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియ ముగించేందుకు కసరత్తు చేస్తోంది కమిషన్. మార్చి నెలాఖరు వరకు కమిషన్ పూర్తి స్థాయి రిపోర్టు తయారు చేసే అవకాశం ఉంది. హైదరాబాద్ శివారులోని నియోపోలిస్లో రిజర్వాయర్ నిర్మించేందుకు సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రిజర్వాయర్ నిర్మాణ స్థలాన్ని హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి పరిశీలించారు. గోదావరి ఫేజ్ 2 నుంచి నీటిని ఖానాపూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు తరలించనున్నారు. నియోపోలిస్లో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, పంప్ హౌస్, స్థానిక అవసరాల కోసం రిజర్వాయర్ నిర్మించనున్నారు.
ఏపీ పంచాయతీరాజ్ శాఖ సమీక్షలో పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామ పంచాయతీలో గ్రేడ్ల ఆధారంగా సిబ్బందిని కేటాయించాలని నిర్ణయించారు. త్వరలో పంచాయతీరాజ్ గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని సమన్వయం చేయాలని సంకల్పించారు. ఆదాయం ప్రాతిపదికన గ్రేడ్లు ఉంటే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు పవన్ కళ్యాణ్. ఇందుకు సంబంధించి త్వరలో విధి విధానాలకు సంబంధించి కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు ఆయన. ఏడాదిలో అసెంబ్లీ సమావేశాలు 75 రోజుల పాటు జరగాలి అంటున్నారు ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. పాట్నాలో 85వ స్పీకర్ల మహాసభకు ఆయనతో పాటు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణమరాజు హాజరయ్యారు. ఈ సదస్సులో తెలుగులో మాట్లాడిన అయ్యన్న పాత్రుడు ఏపీ అసెంబ్లీలో 50% మంది కొత్తగా ఎన్నికై వచ్చారన్నారు ఆయన. సమావేశాలు ఎక్కువ రోజులు జరిగితే ప్రజా సమస్యల పరిష్కారానికి ఆస్కారం ఉంటుందన్నారు ఆయన. త్వరలో వాట్సాప్లోనే బర్త్ డెత్ సర్టిఫికెట్లు అందించనున్నట్లు ఏపీ సీఎస్ విజయానంద్ తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్, ఏపీ సిఆర్ఎస్ అమలుపై అధికారులతో ఆయన సమీక్షించారు. వాట్సాప్లో సర్టిఫికెట్లు జారీ చేసే విధానాన్ని మొదటగా తెనాలిలో ప్రయోగాత్మకంగా చేపట్టాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామన్నారు ఆయన. ఏపీలో భారీగా ఐపీఎస్లను బదిలీ చేశారు. 27 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్గా రాజీవ్ కుమార్ మీనా, లా అండ్ ఆర్డర్ అదనపు డీజీగా మధుసూదన్ రెడ్డిని బదిలీ చేశారు. టెక్నికల్ సర్వీసెస్ ఐజీగా శ్రీకాంత్, ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్గా పాలరాజు, ఏసీబీ డైరెక్టర్గా రాజ్యలక్ష్మిని ట్రాన్స్ఫర్ చేశారు. కోల్కతా అత్యాచారం కేసులో సిల్దా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడు సంజయ్ రాయ్కు జీవిత ఖైదు విధించింది. దీంతో పాటు 50,000 రూపాయల జరిమానా కూడా విధించింది. బాధిత కుటుంబానికి 17 లక్షలు పరిహారం ఇవ్వాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది కోర్టు. అయితే తమకు పరిహారం వద్దని న్యాయం చేయాలని కోరుతున్నారు బాధితురాలి కుటుంబ సభ్యులు. ఆర్జీకర్ ఘటనలో సీల్దా కోర్టు ఇచ్చిన తీర్పు సంతృప్తికరంగా లేదు అన్నారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఉరిశిక్ష వేయాలన్నదే తమ డిమాండ్ అని చెప్పారు ఆమె. కోల్కతా పోలీసుల నుంచి సిబిఐ కేసును హ్యాండ్ ఓవర్ చేసుకున్నారని, ఒకవేళ కేసు మా పరిధిలో ఉండుంటే ఉరిశిక్ష పడుండేదని చెప్పారు మమతా బెనర్జీ. ఛత్తీస్గఢ్ గరియాబంద్ జిల్లాలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఇప్పటివరకు 2 మావోయిస్టుల మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. కోబ్రా బెటాలియన్కు చెందిన ఒక సైనికుడు గాయపడ్డారు. ఈ ప్రాంతంలో సైనికుల ఉమ్మడి ఆపరేషన్ నిరంతరం కొనసాగుతోంది. అదే సమయంలో ఒడిశా, ఛత్తీస్గఢ్కు చెందిన పోలీస్ అధికారులు కూంబింగ్ ఆపరేషన్ను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఢిల్లీ కర్తవ్య పథ్లో భారత ఆర్మీ డేర్ డెవిల్స్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేస్తుంది. కదిలే మోటార్ బైక్లపై హ్యూమన్ పిరమిడ్తో వరల్డ్ రికార్డు నమోదు చేసింది. 20.4 అడుగుల ఎత్తులో నిర్వహించిన ఈ ఫీట్లో మొత్తం 40 మంది పాల్గొన్నారు. విజయ్ చౌక్ నుంచి ఇండియా గేట్ వరకు 2 కిలోమీటర్ల మేర ప్రయాణించడంతో ఈ ఘనతను అందుకుంది. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా 8వ రోజు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. త్రివేణి సంగమం వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమంగా నిలుస్తున్న కుంభమేళాకు భక్తులు, నాగ సాధువులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. నిన్న కూడా 10 లక్షల మంది దాకా కుంభమేళాకు హాజరై ఉంటారని అంచనా వేస్తున్నారు అధికారులు.